దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వేతనాలు సప్లిమెంటరీ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రెజరీ కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీర్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగులకు మొదటి తేదీన చెల్లించాల్సిన వేతనాలను ఆలస్యం చేస్తున్నారని, ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సప్లిమెంటరీ బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ 7 నెలలుగా ఉపాధ్యాయుల ఖాతాల్లో నిధులు జమ కావడం లేదన్నారు. మరికొన్ని బిల్లులు ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటన్నింటినీ మార్చి 31లోగా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే యూఎస్పీసీ ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల కాలంలో న్యాయబద్ధంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పిఆర్సీ బకాయిలు కావచ్చు, డిఏ బకాయిలు కావచ్చు, టీఎస్జిఎల్ఐ బకాయిలు కావచ్చు, జడ్పీ జీపీఎఫ్లో ఉద్యోగులు దాచుకున్నటువంటి బకాయిలు కావచ్చు, అవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మరి ఏళ్ల తరబడి ఈరోజు ఈకుబే పేరుతోటి పెండింగ్లో పెట్టడం వల్ల వాళ్ళు తమ సంపాదనకి వెళ్ళి దాచుకున్నటువంటి డబ్బును కూడా తిరిగి పొందలేనటువంటి ఒక పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు ఉంది. 2 సంవత్సరాలు